ఘటోత్కచుడు సినిమాల మీదికెళ్ళి ఘటోత్కచుడు వచ్చి కాలాన్ని ఒక్క నిమిషం ఆగబట్టినట్టు బయట కూడా గట్ల కాలాన్ని ఆగబట్టుడు వీలైతదా? టైంని ఆగబట్టుడే కాదుల్లా వెనకకు ముంగటికి కూడా జరపచ్చట. ఏ హనుమంతుడో ఇంద్రుడో వచ్చి గిట్ల మంత్రమేసి ఆపరు. మనుషులే టైంని ఆగబడుతుండ్రట. రోజు 9:30కు తీన్మార్ వార్తలు తెచ్చే నేను ఓ అర్ధగంట ముందుగానే వస్తా. కాకుంటే అప్పుడు కూడా టైం 9:30నే అవుతుంది. ఏం సమజ్ కాలేదా? కాలన్నప్పుడు ఎవ్వల తరం కాదంటారు గాని మన సర్కార్ తరం అవుతున్నదుల్లా. మన సావిత్రి చెప్పినట్టు మన దేశంలో అన్ని గడియారాల టైమును ఓ అర్ధగంట ముంగటికి జరపాలని చూస్తున్నది మన సర్కార్. ఇగో గిట్లా జరిపితేనట ఏడాది కోట్ల రూపాయల దాకా కరెంటు పైసలు వెనకబడతాయట. అది ఎట్లనంటే ఇప్పుడు అన్ని ఆఫీసులు పొద్దుగల 10 నుంచి మాపటిలి 6 దాకా నడుస్తుంటాయి కదా. మరి 5:30 అవుతున్నదంటే కనుమస్కై అన్ని ఆఫీసులల్లా కరెంటు బుగ్గలు వేసుకుంటారు ఎలుగు కోసం కదా. గా తిప్ప లేకుండా ఓ అర్ధగంట ముంగట్నే ఆరేటట్టు చేస్తే లైట్లక్కడ రాకముందే ఆఫీసులు బంద్ అయి కరెంటు ఖర్చు పైసలు మిగులుతాయట. ఇగో ఇప్పటికైతే ఈ ముచ్చట మీద ఆలోచనలనే అవుతున్నది. పెద్ద సార్లు అందరూ ఒక్క మాట కచ్చనంటే ఓ ఆర్డర్ వేసి అన్ని గడియారాల ముళ్ళును ముంగడికి జరుపుకోనని చెప్తారట. కొన్ని వద్దులు ఇట్లా చూసినాక అనుకున్నట్టు ఫాయిదా రాకపోతే మళ్ళా ఎప్పటి లెక్కనే ఉంచుతారట. అబ్బా, ఆఫీసర్లు తెలివికల్లా ఆలోచన చేసిండ్రు కానీ 10 గంటలకు బదులు 9:30కే ఆఫీసులకు రాండ్రి, 5:30కే బంద్ పెట్టి పోన్రి అంటే కాదా?